రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 2 సీట్లను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. టీడీపీ పొత్తు ధర్మం మీరడంతో తాను కూడా 2 సీట్లు ప్రకటిస్తున్నట్లు చెప్పాడు. రాజోల్, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని తెలిపాడు. ఈ 2 సీట్లను జనసేన ఎందుకు కోరుకుంటోంది? అక్కడ పోటీ చేస్తే పక్కాగా గెలుస్తామని ధీమా ఉందా? 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన గెలిచిన ఏకైక సీటు రాజోలు. 2009లో కాంగ్రెస్ తరపున రాజోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ 2019లో జనసేన నుంచి గెలిచారు. కానీ 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రాపాకకి 350 ఓట్లే వచ్చాయి. అందుకే 2019లో జనసేన నుంచి పోటీ చేయడం వల్ల ట్రయాంగిల్ ఫైట్ లో 850 ఓట్ల తేడాతో గెలిచారు. ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. కానీ రాపాక తర్వాత వైసీపీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు రాజోలు స్థానానికి మాజీ ఐఏఎస్ వరప్రసాద్, గతంలో వైసీపీ నుంచి పోటీ చేసి జనసేనలో చేరిన బొంతు రాజేశ్వరరావు, రాపాక రమేష్ టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో ఎస్సీల తర్వాత కాపుల ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ఇక్కడ క్షత్రియ కులం డామినేషన్ కూడా ఎక్కువే. ఏ పార్టీలో సీటు రావాలన్నా వారి సపోర్టు ఉండాలి. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వెళ్లిపోయాక ఇక్కడ కోఆర్డినేటర్ గా ఎవ్వరినీ ప్రకటించలేదు. అయితే జనసేనకి క్యాడర్ మాత్రం గట్టిగానే ఉంది. గ్రామ స్థాయిలోనూ స్ట్రాంగ్ గా ఉంది. దీనికి తోడు కాపు సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తిగా జనసేనకు పడే అవకాశం ఉంది. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఎస్సీ ఓట్ పర్సెంటేజ్ కూడా టీడీపీ, జనసేన కూటమికి ఎక్కువగా పడతాయి. ఇప్పటికే రాజోల్ టీడీపీ కోఆర్డినేటర్ గా ఉన్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావును అమలాపురం ఎంపీగా పోటీ చేయించే ప్రయత్నం జరుగుతోంది. అప్పుడు రాజోలులో జనసేన అభ్యర్థే పోటీలో ఉంటారు. ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాజానగరం నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఇక్కడ జనసేన కోఆర్డినేటర్ గా బత్తుల బలరామకృష్ణ ఉన్నారు. ఆర్థికంగా బాగా సెటిల్ అయిన వ్యక్తి. గతంలో వైసీపీలో ఎంపీటీసీ, ఎంపీపీగా అవకాశం ఇవ్వలేదని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో ఉన్న విభేదాలతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. జనసేనలో చేరారు. దాంతో అప్పటిదాకా కోఆర్డినేటర్ గా ఉన్న మేడా గురుదత్ ప్రసాద్ ను పక్కన పెట్టిన జనసేన బత్తుల బలరామకృష్ణకు అవకాశం కల్పించింది. రాజానగరం నియోజకవర్గంలో కూడా కాపు ఓట్లు ఎక్కువ. గత ఎన్నికల్లో జనసేన 20,000 ఓట్లు సాధించింది. ఇక్కడ టీడీపీ సంగతి చూస్తే ఆ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ ని గతంలోనే పక్కన పెట్టింది అధిష్టానం. పెద్దాపురానికి చెందిన బొడ్డు భాస్కర్ రామారావు కొడుకు వెంకటరమణ చౌదరిని కోఆర్డినేటర్ గా నియమించింది. ఈయన 2014లో రాజమండ్రి ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాజానగరం నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. టీడీపీ ముందు నుంచి ఇక్కడ కమ్మ వర్గానికి చెందిన వారికి అవకాశం ఇస్తోంది. రాజానగరం నియోజకవర్గం పునర్విభజనకు ముందు బూరుగుపూడిగా ఉండేది. గత ఎన్నికలకి ఇప్పటికీ పరిస్థితి మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జక్కంపూడి రాజాపై ఉన్న వ్యతిరేకత, టీడీపీకి సరైన అభ్యర్థి లేకపోవడంతో ఇక్కడ జనసేన పుంజుకుంది. టీడీపీ, జనసేన పోల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్ గా చేసుకుంటే ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకి గట్టి పోటీ ఇవ్వచ్చు. పొత్తులో భాగంగా ఈ సీటు వదులుకోవడానికి టీడీపీ కూడా సిద్ధంగానే ఉంది. ఆ పార్టీ తరఫున పెద్దగా యాక్టివిటీస్ కూడా ఏమీ లేవు. వైసీపీ కూడా జనసేన టార్గెట్ గానే నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తుంది. కాకపోతే రాజానగరంలో టీడీపీ శ్రేణులు మాత్రం జనసేనకు ఆశించిన స్థాయిలో సపోర్ట్ చేయట్లేదు.